బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, కష్టపెడుతున్నా, ధృవీకరించిన కింద అదే ఉంది కదా. కింద ఏముంది? వారు తమ ఆశను కొలిది దుష్టు మృగములకు 18లో ఉంది. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు ఇచ్చుకొనకు. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు. మనం ఎవరు చెప్పండి? దూషించాం. ఆయన ఎవరు చెప్పండి? రక్షించాం. దూషణకి రక్షణ ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? చెప్పండి. ఆయన సిలువలో నిలువెల్లా ఆయన దూషించడం తప్ప ఎక్కడైనా ఎవరైనా చెప్పండి సన్మానించారా ఆయన్ని? నిలువెల్లా సిలువు మీద ఆయన మన కొరకే మన పాప భారములు పోతుంటే ఎవరైనా గౌరవించారా? ఎవరైనా మెచ్చుకున్నారా? ఎవరైనా హత్తుకున్నారా? ఎవరైనా ప్రేమగా పలకరించారా? ఎవరైనా చెప్పండి ఆయన్ని ప్రేమగా చెప్పండి చూసారా? ఆప్యాయంగా ఆయన వెంట వెన్నెంటున్నారా? వెనకాల తిరిగారా? కొన్ని ఎదురుగుండా ఆ కళ్ళ ముందు నిండుగా కనబడ్డారా? ఎవరు లేరు. పైకి కింద దోషణ దోషణ మనసు పెడితే చెప్పండి. పెట్టలేదు కాబట్టి తండ్రి వీడేసి మనసుకే పెట్టుంటే చెప్పండి. మనుషుల్లాగే ప్రవర్తించుంటే ప్రభా ఇలా మారవు ప్రభా ఇలా అంతు చూస్తానని ఆ ఐగుప్తులో ఫరో దగ్గర చేసిన కార్యాలు ఒక పిడిగడు పోమంటే పడిపోదు అక్కడ. చెప్పండి. ఆయన చనిపోయిన తర్వాత భూమి చెప్పండి భూకంపం వచ్చేసింది. చెప్పండి తెర చినిగిపోయింది, పునాదులు పగిలిపోయి మరణం చనిపోయిన వరకు తిరిగి వచ్చేసారు. మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది. అప్పుడు కళ్ళు తెలుసుకున్నారు ఇది మామూలు వ్యక్తి కాదు, ఈయన తగ్గించుకున్నాడు. ఉప్పు వేస్తే మాట్లాడలేదు, గుద్దితే మాట్లాడలేదు, అంటే దూషిస్తే మాట్లాడలేదు, ఎటకారం చేస్తే మాట్లాడలేదు. నేను ఏదో అనుకున్నాం కానీ దృష్టే చెప్పండి లోబడ. చెప్పండి. ఆయన మహారక్షణ దేశముల కంటే కేవలము మన ఇబ్బందుల నుంచి, మన కష్టాల నుంచి, మన ఆర్థిక పరిస్థితుల నుంచి, మన రోగాల నుంచే కాదు మన పాపపు భారం నుంచి కూడా ఆయన మనల్ని ముగిస్తారు.